అగనంపూడిలో అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. గాజువాక అగనంపూడి గ్రామంలో పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మాజీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ 79వ వార్డు, కరణం సత్యరావు టీడీపీ విస్కేపీ మెంబర్, కర్రీ దశేంద్ర 85 వార్డు ప్రెసిడెంట్, కరణం జగదీష్ 79వ వార్డు ప్రెసిడెంట్, జీవీఎంసీ కమిషనర్ త్రిపాఠి, దువ్వాడ లా అండ్ ఆర్డర్ సిఐ నమ్మి గణేష్, ట్రాఫిక్ సిఐ సిహెచ్ ప్రసాద్, చైర్మన్ కరణం పైడ్రాజు, ఓ పద్మావతి, గవర సోమశేఖర్ 85 వార్డు జనసేన అధ్యక్షులు, 79వ వార్డు జనసేన అధ్యక్షులు మేడిశెట్టి విజయ్, కోసూరు తాతారావు బీజేపీ నాయకులు, 7985, కమాండో నూకరాజు, అర్చకులు గురు సంతోష్ కుమార్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల అనంతరం జగన్నాథ స్వామి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు. భక్తులు భక్తి పారవస్యంతో జై జగన్నాథ నినాదాలు చేస్తూ రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, పూరీ జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీక అని, ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సోదరభావం, భక్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సంవత్సరం అది నూతనంగా ప్రవేశపెట్టాము. అలాగే ఈ సందర్భంగా చెప్తున్నదేమనగా శ్రీ తోట ఆర్నారాయణ గారు మన ఆలయానికి, దేవస్థానానికి పెయింటింగ్స్ కి ఆయన ఒక్కదానిదే మొత్తం ఇచ్చి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలుగజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ. అనగా 16/7/2026 తేదీన గురు సాంప్రదాయ ప్రకారంగా మన అగనంపూడి శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, అలాగే ఉత్సవ కమిటీ మామూలు బాడీ అంతా కలిసి మా కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా ఆధ్వర్యంలో, మా గురువు గారు అందరి సమక్షంలో ఈ రథోత్తర ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించి ఇంటికి తీసుకెళ్లి 10 రోజులు అక్కడ స్వామివారిని అక్కడ ఉంచి 10వ రోజున తిరుమలయాత్ర 25వ తారీఖున వస్తుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా ఈ యొక్క సద్విని చేసి మన శ్రీ జగన్నాథ స్వామి వారి కృపక పాత్ర కాగలరు. జై జగన్నాథ. మరి ఈ రోజు జగన్నాథ స్వామి ఉత్సవాల సందర్భంగా మరి ఈ రోజు రథయాత్ర ప్రారంభోత్సవం. మరి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క జగన్నాథ స్వామి సేవల్లో గౌరవ రాజాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మరి ప్రత్యేకమైన ఇక్కడ ఈ షెడ్ లేకపోతే ప్రత్యేక ఈ షెడ్ ని నిర్మించడం పల్లా శ్రీనివాస్ గారు వల్ల సాధ్యమైంది. అలాగే ఆ గుడి దగ్గర కూడా రింగ్ లైట్ అవనివ్వండి, ఇంకా ఆ డ్రైనేజ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మరి గౌరవ పల్లా శ్రీనివాస్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుకుంటే జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఈ సంవత్సరం అది నూతనంగా ప్రవేశపెట్టాము. అలాగే ఈ సందర్భంగా చెప్తున్నదేమనగా శ్రీ తోట ఆర్నారాయణ గారు మన ఆలయానికి, దేవస్థానానికి పెయింటింగ్స్ కి ఆయన ఒక్కదానిదే మొత్తం ఇచ్చి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలుగజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ. అనగా 16/7/2026 తేదీన గురు సాంప్రదాయ ప్రకారంగా మన అగనంపూడి శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, అలాగే ఉత్సవ కమిటీ మామూలు బాడీ అంతా కలిసి మా కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా ఆధ్వర్యంలో, మా గురువు గారు అందరి సమక్షంలో ఈ రథోత్తర ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించి ఇంటికి తీసుకెళ్లి 10 రోజులు అక్కడ స్వామివారిని అక్కడ ఉంచి 10వ రోజున తిరుమలయాత్ర 25వ తారీఖున
వస్తుంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా ఈ యొక్క సద్వినియోగం చేసి మన శ్రీ జగన్నాథ స్వామి వారి కృపక పాత్ర కాగలరు. జై జగన్నాథ. మరి ఈ రోజు జగన్నాథ స్వామి ఉత్సవాల సందర్భంగా మరి ఈ రోజు రథయాత్ర ప్రారంభోత్సవం మరి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క జగన్నాథ స్వామి సేవల్లో గౌరవ రాజాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మరి ప్రత్యేకమైన ఇక్కడ ఈ షెడ్ లేకపోతే ప్రత్యేక ఈ షెడ్ ని నిర్మించడం పల్లా శ్రీనివాస్ గారు వల్ల సాధ్యమైంది. అలాగే ఆ గుడి దగ్గర కూడా రింగ్ లైట్ అవనివ్వండి, ఇంకా ఆ డ్రైనేజ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మరి గౌరవ పల్లా శ్రీనివాస్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుకుంటూ జై జగన్నాథ, జై జై జగన్నాథ.